తిరువూరు కాన్స్టిట్యున్సీలో అక్కడ ఆయన ఎమ్మెల్యేగా గెలవకముందు, గెలిచిన తర్వాత ఇప్పుడు పరిస్థితులు చాలా డ్రాస్టిక్గా మారిపోయినాయి అక్కడ వాస్తవానికి. అగ్రవర్ణ కులం తాలూకు రాజకీయం ఇక్కడ నన్ను అణగదొక్కాలని చూస్తుంది అని కొలికిపూడి చేస్తున్న తీవ్ర వ్యాఖ్యల్లో నిజం ఉందంటారా? ఏదైతే అభియోగాలు అగ్రవర్ణం అంటున్నాడో ఆ అగ్రవర్ణం లేకపోతే ఈరోజు నువ్వు ఎమ్మెల్యే ఎలా అయ్యావని నేను అడుగుతాను. నువ్వు అమరావతి ఉద్యమానికి అదే అగ్రవర్ణం కదా నేను నీకు పేటేసి పెళ్లి చేసింది. ఆ రోజు అనలేదే నువ్వు ఈ మాట. అమరావతి ఉద్యమంలో వచ్చిన రోజున నీ వెనక నీ మాదిగ జాతి లేదు, నీ మాల జాతి లేదు, దళితులు ఎవరూ లేరు, నీకుందు నువ్వు అంటున్న అగ్రవర్ణమే. ఆ రోజు ముద్దు పెట్టుకున్నావు, ఈరోజు వద్దు అని గుండెల మీద గుద్దుతున్నావు. ఎందుకు అంటే నువ్వు మారావా? నీ యాటిట్యూడ్ బయటపడిందా? దట్ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్. ప్రస్తుతం కొలికిపూడి శ్రీనివాసరావు స్థానిక శాసనసభ్యుడు. ఆయన కులం కార్డు ప్రతిక్షణం ఈవెన్ ఆ టీవీ డిబేట్లో కూడా ఒకవేళ మీ పార్టీ అధినేత సస్పెండ్ చేస్తే మీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆ యాంకర్ అడిగాడు. ఒక దళితుడికి వాయిస్ లేకుండా చేస్తారు అని అనుకోవాల్సి వస్తుంది అనే అర్థంతో వేటు పడితే నా స్టాండ్ ఏంటి అనేదాన్ని ఆయన ఏ లైన్ తీసుకోబోతున్నాడు అనేది ఆ కులం కార్డు వాడేదానికి ఆ ప్రయత్నం అనేది ఆ డిబేట్ చూస్తే అర్థమైద్ది. 175 నియోజకవర్గాల్లో కొన్ని రిజర్వ్ నియోజకవర్గాల్లో ఒక్కసారి ఆ రిజర్వ్ నియోజకవర్గం పోటీ చేసి గెలిచిన తర్వాత తతిమ ఎమ్మెల్యేలకి ఎటువంటి ప్రివిలేజెస్ ఉంటాయో ఆ రిజర్వ్ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే కూడా తతిమ ఎమ్మెల్యేతో ఈక్వల్. దెర్ ఈజ్ నో దళిత ఎమ్మెల్యే అనేది అసలు పదం. దళిత ఎమ్మెల్యే కాబట్టి ఎవరైనా ఎమ్మెల్యేనే కదా. అక్కడ గెలిచిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎమ్మెల్యేగాను మీరు ఎమ్మెల్సీగాను ఉన్నారు, మీ వెనకమాల క్యూలో ఉన్నారు, మీరు ఈ స్థానానికి వచ్చేసారు. ఈ స్థానానికి వచ్చేసిన తర్వాత మీరు దళితులు కాదు, మీరు ఆ సేమ్ లెవెల్ ఫీల్డ్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇదే కార్డుని వాడుకుని మీ వెనకమాల ఉన్న వాళ్ళని మోసం చేయటం అనేది దళిత ఎమ్మెల్యే అనేదాన్ని రుద్దటం అది ఎంతవరకు సబబు? మీ ప్రశ్న నేను అడ్డుకుంటున్నాను సార్. 175 నియోజకవర్గాలు ఒకటే. ఫస్ట్ పాయింట్, ఇట్ ఈజ్ ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ది టోటల్ స్టేట్. రైట్ ఆర్ రాంగ్? రైట్. మీరు దళితులు ఎస్సీ రిజర్వేషన్లు ఏమున్నాయో అవన్నీ అంటున్నారు చూడండి. అది 175 ఎమ్మెల్యేలకు 25 ఎంపీలకు ఏమున్నాయో కాన్స్టిట్యూషన్ ఏం ప్రొవైడ్ చేసిందో ఆల్ ఆర్ ఈక్వల్. అది సపరేట్ ఏం కాదు. అది నువ్వు గెలిచే రోజున, నువ్వు ఉద్యమంలో ఉన్న రోజున కులం కార్డు వాడేవా? అమరావతి కార్డు వాడావు కదా అని నువ్వు కాలేజీ ప్రిన్సిపాల్ కదా అని నీ నామ్స్ను మెయింటైన్ చేయాలి కదా అని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కుదరదు. అలాగే ఈ దళితులు ఎవరైనా ఉన్నా రిజర్వేషన్ని నువ్వు ఉపయోగించి రాలేదా సెకండరీ. దళిత కార్డు సెకండరీ. నువ్వు దళితులందరూ ఓటేస్తేనే నువ్వు గెలవాల. దట్ ఈస్ కాల్డ్ సోషల్ జస్టిస్. సామాజిక న్యాయం. అన్ని కులాలు వర్గాలు కలిపి ఓటేస్తే నువ్వు గెలిచావు. ఆ రాజ్యాంగం ప్రకారం దాన్ని వాడుకొని ఆ ఫెసిలిటీని, ఆ సౌకర్యాన్ని వాడుకుని ఆ పొజిషన్లోకి వచ్చిన తర్వాత అది నీకు అంటకూడదు కదా. అది అందరికీ ఎమ్మెల్యే, నువ్వు అందరికీ ముఖ్యమంత్రి. సార్ నేను మాట్లాడుతున్నా కూడా అదే. సపరేట్గా తిరువూరు, సపరేట్గా తాడికొండ, సపరేట్గా 175 నియోజకవర్గాలకు ఏ ప్రివిలేజెస్ అయితే ఉన్నాయో అవి తిరువూరుకు కూడా ఉన్నాయి. నువ్వు అందరూ కలిపి ఓటేస్తేనే నువ్వు గెలిచావు. ఇప్పుడు నీ క్యారెక్టర్ బయటకు వచ్చింది కాబట్టి ముఖం బాగితే అద్దం పగలగొట్టకూడదు సార్. ముఖం బాగితే అద్దం పగలగొట్టకూడదు. ఎందుకు బాగాలేదో చూడాలా. ఈరోజు కొలికపూడి వివాదంలోకి ఎందుకు వచ్చా అంటే నువ్వే వచ్చావు. వివాదంలో ఒకళ్ళు తేలా. ఎవరు వివాదం కొలికపూడి సీను నువ్వు వివాదం రామని ఎవరు పిల్లవాళ్ళు ఆ పేరు పెట్టి నీ యాటిట్యూడ్ తెచ్చిందంటున్నా నేను. మరి ఆయన ప్రభుత్వం పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, చర్యలు తీసుకుంటుందా తీసుకోదా మనకు సంబంధం లేని వ్యవహారం. చర్యలు తీసుకోకపోయినా ఈ సమస్య కంటిన్యూ అవుద్ది అనేది మనకు అందుతున్న సమాచారం. చర్య తీసుకున్నా ఈ సమస్య కంటిన్యూ అయ్యిద్ది. కొలిపూడి శ్రీనివాసరావు గారు అని ఆయన శివలింగం మీద తేలు లాంటి వారు, చేత్తో తీయలేము, చెప్పుతో కొట్టలేము అనే పరిస్థితి అనేది వ్యవహారం. ఒకవేళ చర్య తీసుకుంటే దళిత ఎమ్మెల్యే కాబట్టే అనేది ఆప్షన్ ఆయనకి దాన్ని వాడే పరిస్థితి ఉందా? వాస్తవంగా అయితే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ లేదు.
వాడుకుంటే అది తన పర్సనల్. అది దళిత ఎమ్మెల్యే అంటారు సార్. ఇప్పుడు ఉన్న దళిత ఎమ్మెల్యేల్లో ఈయనకి ఏమైనా జరిగితే సపోర్ట్ చేసే ఒక్క ఎమ్మెల్యేని చూపించండి, లేదా సపోర్ట్ చేసే వాడి తాడికొండలో వాడి కుటుంబ సభ్యులను ఒక్కడిని చూపించండి, ఒక్కడిని. మీరు అంటున్నారు కదా ఇంకేమైనా జరిగితే క్రమశిక్షణ చర్యలు సో అంటున్నారు. తనకి నిజంగా ఏమన్నా జరిగితే ఉన్న ఎస్సీ ఎమ్మెల్యేలలో 175లో ఉన్న 29 మంది 30 చిల్లర ఉన్నారు. వీళ్ళల్లో ఒక్కడైనా ఆయన సపోర్ట్ చేస్తాడా? పాయింట్ నెంబర్ 1. తన సొంత గ్రామమైన తాడికొండలో తన సొంత కులములో నుండి అయ్యా కొలిగిపూడి శ్రీనివాస్ నీకు అన్యాయం జరిగిందని పక్కన నిలబడేవాడిని ఒక్కడిని చూపించగలరా? తిరిగి అన్యాయం జరిగినా వచ్చేది వాడు చెబుతున్న ఆ అగ్రవర్ణాలే ఆయన పక్కన ఉంటారు. సో తిరువూరు ప్రజలకు తప్ప తాడికొండ పరిసర ప్రాంతాల మొత్తానికి కొలిగిపూడి శ్రీనివాసరావు గారి గురించి పూర్తి స్పష్టత ఉందంటారా? ఖచ్చితంగా. కాదంటే వచ్చి ప్రయోగం చేసుకోమనండి, సార్. అమరావతి ఉద్యమం కాబట్టి అమరావతి ఉద్యమం ఆకలై పరిగెత్తున్నారు, వాళ్ళకి ముందు నిలబడ్డాడు అంతే. పిహెచ్డి అడ్డం పెట్టుకొని, కాంపిటేటివ్ రంగాన్ని అడ్డం పెట్టుకొని, అందరిలో మనలో చదువు 5వ తరగతి గ్రాడ్యుయేట్ నేను మాట్లాడింది. తాడికొండ అమరావతి ప్రజల ప్రాంతాల్లో, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల్లో మనలో 5వ తరగతి గ్రాడ్యుయేట్ పిహెచ్డి అనేది అడ్డం పెట్టి, సో పార్టీ నిబంధనలకి తన అవసరమయ్యాడు, తనే అవసరంగా మార్చుకున్నాడు. రాజకీయ కారణాలు ఏదేమైనా తనకి అదృష్టం తలుపు తట్టింది కదా అని అన్నం పెట్టినోడికి సున్నం కొట్టకూడదు. ఆ అన్నం పెట్టినోడికి సున్నం పెట్టడం అనే కాన్సెప్ట్ ఉంది చూడండి, అది వాడి బ్లడ్లో ఉంది. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి ఇంత అల్లరయ్యాక మీరే పార్టీ అధినేత అయితే మీరేం చేస్తారు, నేను అధినేత అయితే నేనేం చేస్తాను, రేపు బాబు గారు కానీ ఎట్సెట్రా అధినేతలు కానీ గమనించారంటారా? మీరు విజిల వేదికగా మీ కొలీగ్, గతంలో మీ పరిచయస్తులు, మీకు ఆయన గురించి చాలా డీప్గా తెలిసిన వ్యవహారం, ఆయనకి సూటిగా ఏం చెప్పదలుచుకున్నారో విజిల్ ద్వారా చెప్పండి. మీరు అన్నట్టు ఆయన శాసనసభ్యుడిగా పెద్ద హోదాలో ఉన్నాడు, అతనికి మనం సందేశాలు ఇచ్చే స్థాయి మనకు లేదు. జరుగుతున్న సంక్షోభాలు, జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మీరు అన్నదానికి సమాధానంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ కులం కార్డు అయితే వాడుతున్నావో ఆ కులం కార్డు నీ సంక్షోభానికి వాడద్దు. 2, నా జాతి జనులు నీ జాతి జనులైన మాదిగ ప్రజలకు నేను చెప్పేది ఒకటే, నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరు దాటిందనే లెక్క అమాయకుల్ని అబద్ధాలతో తన మాటల గారడితో చేసే మోసాల్ని దయచేసి మాదిగ జాతి జనులు నమ్మద్దు. ఇప్పుడు మీరు ఏదైతే ఏపీపీఎస్సీ కుంభకోణానికి సంబంధించిన ఆయన ఇన్వాల్వ్మెంట్కి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయండి. మీకు మీడియా వరకు ఇమ్మంటే ఇస్తాను, మీ విజిల్ మీడియాకి ఇమ్మంటే పేపర్ కట్టింగ్లు ఉన్నాయి నా దగ్గర. ఎఫ్ఐఆర్ కాపీ నేను అడిగాను, ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. మీకు పేపర్ కటింగ్ అయితే నేను డేట్ చెప్తున్నాక సార్, మీరైనా డౌన్లోడ్ చేయొచ్చు. గూగుల్లో అయితే వీడి పేరు లేదు కానీ స్కామ్ అంతా ఉంది. క్యాష్ పోస్టు స్కామ్ టైటిల్ ఏదో పెట్టారు వాళ్ళు, గూగుల్లో ఉంది చూడండి. అది ఈనాడు అయితే పాస్ అయితే 10 లక్షలు టైటిల్ సార్. ఈనాడు టైటిల్ పేజ్, ఈనాడు పేరు కింద వచ్చిన న్యూస్, టైటిల్ న్యూస్, మెయిన్ పేజీ న్యూస్, పాస్ అయితే 10 లక్షలు. మీడియా హైదరాబాదులోని కోచింగ్ సెంటర్ సంచాలకుడు. నెక్స్ట్ పేజీలో క్లియర్గా స్టోరీ రాశారు, మీరు కూడా చదవచ్చు, అది అందరికి అందుబాటు. ఆ పేపర్ కటింగ్ అయితే నేను ఇప్పుడు మీకు ఇవ్వగలను. ఇది ఏదైతే ప్రస్తుత తిరువూరు శాసనసభ్యులు కొలిగిపూడి శ్రీనివాసరావు గారు గతంలో ఏపీపీఎస్సీ కుంభకోణానికి సంబంధించి మధ్యవర్తిగా వ్యవహరించారు, ఆయనకి సంబంధించి ఆ నేరానికి ఆయన పాల్పడ్డారు అనేది జయం స్టడీ సర్కిల్కి సంబంధించిన డైరెక్టర్ మనతో ముచ్చటించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్.